సింపుల్ టర్మ్స్ లో కీమోథెరపీ అంటే మనకి సామాన్యంగా సలైన్ అనేది ఇస్తూ ఉంటాము డిహైడ్రేషన్ అయినప్పుడు. ఇలాంటి సలైన్ లో మనం కీమోథెరపీ మెడిసిన్స్ యాడ్ చేసి ఐవి యాక్సెస్ ద్వారా అంటే నరాల్లో మన కీమోథెరపీ ఎక్కిస్తూ ఉంటాం. ఇది కన్వెన్షనల్ కీమోథెరపీ అండి. ఇది చాలా పొటెంట్ గా ఉంటుంది. క్యాన్సర్ సెల్స్ చాలా ఫాస్ట్ గా డివైడ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఈ క్యాన్సర్ సెల్స్ ని కీమోథెరపీ డ్రగ్స్ కిల్ చేస్తుంటాయి. మరి ఈ కీమోథెరపీ అనేది మనం సైకిల్స్ గా ఇస్తాం. అంటే యూజువలీ 2 to 3 వీక్లీ సైకిల్స్ ద్వారా మనం కీమోథెరపీ ఇస్తూ ఉంటాం. దీనికి నెక్స్ట్ వచ్చిన అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఏంటంటే టార్గెటెడ్ థెరపీ. ప్రతి క్యాన్సర్ ఒక జెనెటిక్ మ్యూటేషన్ వల్ల వస్తూ ఉంటుంది. కొన్ని మ్యూటేషన్స్ ని మనం టార్గెటబుల్ మ్యూటేషన్స్ అంటాం. అంటే స్పెసిఫిక్ గా ఆ మ్యూటేషన్ ని ఒక డ్రగ్ ద్వారా టార్గెట్ చేసి ఆ క్యాన్సర్స్ ని మనం అరికట్టవచ్చు. సో దీన్ని టార్గెటెడ్ థెరపీ అంటాము. ఇది చాలా సింపుల్ గా ఓరల్ ఫార్మ్ ఆఫ్ థెరపీ, అంటే మన నోట్ ద్వారా తీసుకునే టాబ్లెట్స్ ఉంటాయి అండ్ ఇట్ ఈస్ హైలీ ఎఫెక్టివ్. ద నెక్స్ట్ మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఇన్ కీమోథెరపీ అన్నది ఇమ్యూనిటీ ఆర్ ఇమ్యునోథెరపీ. మన శరీరంకి ఉన్న ఇమ్యూనిటీ, మన బాడీలో ఉన్న ఓన్ ఇమ్యూన్ సిస్టమ్ ని యాక్టివేట్ చేసి క్యాన్సర్స్ ని మనం అటాక్ చేసేటట్టు చేయొచ్చు. దీన్ని ఇమ్యునోథెరపీ అంటూ ఉంటామండి. థ్యాంక్ యూ.